నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కేంద్రం సీరియస్ అవడంతో నిజంగా జగన్ పరారైనోడు మళ్ళీ తిరిగి వస్తాడా? అయితే సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతుంది అని సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈడీ కేసులు కావచ్చు, వీటన్ని విచారణ. ఇదే కాకుండా రఘురాం గారి కేసులో కూడా మార్చి 15 తారీఖు లోపల ఒక్కొక్కసారి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఒక పక్క కేంద్రం సీరియస్, ఇంకో పక్కన పార్టీలో పూర్తిగా లోకలోకలు. వీటన్నిటిని బట్టి జగన్ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనే దానిపై ఈరోజు మనతో ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. అంకమరావు గారు, మనం చూసుకుంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏదైతే లండన్ వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అని చెప్పేసి అనుకున్న మాట మాత్రం కొంచెం అటు ఇటు తిరిగి రావడం జరిగింది. ఈసారి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అంటే కేంద్రం కూడా సీరియస్ అవ్వడం మనం చూసాం, అమిత్ షా గారు సీరియస్ అవ్వడం చూసాం, అదేవిధంగా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ టైంలో సుప్రీంకోర్టులో విచారణలు కావచ్చు, లేదా RRR కేసు సంబంధించి కూడా ఇప్పుడు విచారణకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం, ఏదైతే A3. సో వస్తాడా రాడా అంటే మీరేం చెప్తారు? రాడనే చెప్తాను నేనైతే. ఎందుకంటే పరిస్థితులు ఆ రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాయన్న ధీమాతో వచ్చాడు. ఇప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్నట్టు పార్టీలో నాయకులు పారిపోతున్నారు, పక్క పార్టీలు చూస్తూ ఉన్నారు, ప్రజల ఆయన చెప్పేది విశ్వసించట్లేదు. ఇప్పుడు కేంద్రం దగ్గర అంతకుముందు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు కూడా రాష్ట్రం గురించి పడుచుకోకుండా స్వప్రయోజనాల గురించే మాట్లాడుకున్నాడని ప్రపంచం అంతా తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో అతను 43,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉందని చెప్పని దాని గురించి క్షుణ్ణంగా ఆధారాలతో సహా వాళ్ళు నిరూపించిన తర్వాత అతను 16 నెలలు జైల్లో కూడా ఉండటం కూడా జరిగింది. మరి ఈరోజు బయట వెలుసుబాటుతోటి తిరుగుతూ ఉన్నాడు ఆయన. మళ్ళీ అవి పట్టాలు ఎక్కుతూ ఉన్నాయి, విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే ఇక్కడ ఉదంతాలు చూసుకుంటా ఉంటే ఒక్కో దాంట్లో వాళ్ళ పేరు కనపడతా ఉంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారి దాంట్లో 3వ ముద్దాయి ఆయన. మొదటి ముద్దాయికి మొన్నే వెలుసుబాటు లేకుండా చేశారు సునీల్ కుమార్. ఇప్పుడు అతను ఇవాళ రేపో రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తదుపరి PSR ఆంజనేయులు, 3వ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా బలంగా చెబుతున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఏ విధంగా నన్ను గుండెల మీద ఎక్కి తొక్కిందే కాకుండా, నన్ను కొట్టిందే కాకుండా, ఆ కొట్టిన ప్రతిదాన్ని కూడా వీడియో రూపేణా వాళ్ళకి చూపించారు. చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని ఆయన చెబుతున్నాడు. ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇవన్నీ బయటకు వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ తలకాయ నొప్పులు నాకు ఎందుకులే, అధికారంలో లేదు, ఏదన్నా అంతా ఉండి ఈ ప్రభుత్వంలో ఒకరు ఉండి లేదన్నా రోడ్డును పడిపోయి ఇబ్బందులు పడితే 4 సంవత్సరాల తర్వాత వద్దాం అనుకొని అయిపోతాడు. అందుకే అతను వెళ్ళాడని అయితే నేనైతే భావిస్తున్నా. నేను గతంలో కూడా ఎన్నికల ముందప్పుడు కూడా చెప్పాను, అతను ఎన్నికల సమయంలో ప్రజల యొక్క తీర్పు అతనికి వ్యతిరేకంగా వస్తుంది, ఫలితాలు వచ్చే రోజు అక్కడే ఉంటాడు, ఫలితాలు ప్రతికూలంగా వస్తే రాడు అని అన్నా. కానీ వచ్చాడు. ఇప్పుడు వస్తాడా రాడా అనే మీమాంసలో చూసుకుంటా ఉంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, మరి గెలుపున్న ధీమాతో వచ్చాడు అతను. ఈరోజు మళ్ళీ ఎన్నికలు రావడానికి ఇంకా 4 సంవత్సరాల 5 నెలలు కాలపరిమితి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి చేయగలిగింది లేదు, ఇవన్నీ ఎదుర్కోవాలి. కాబట్టి శాసనసభకి వెళ్ళట్లేదు, ప్రజల్లోకి వెళ్తానని మాట్లాడుతున్నాడు, వెళ్తలేదు ప్రజల దగ్గరికి. 3 సార్లు వాయిదాలు పడ్డాయి. వాయిదాలు ఎందుకు పడ్డాయి ప్రజలందరికీ తెలుసు, అతనికి తెలుసు. శ్రేణులు పట్టించుకునే పరిస్థితులు లేరు. సరే, ఇక రాజకీయ పార్టీ అంత తర్వాత ఇక్కడ ఉంటే కార్యక్రమాలు నిర్వహించాలి, ఆ కార్యక్రమాలు నిర్వహించేంత ఓపిక కూడా లేదు. పోనీ పార్టీని వైండప్ చేసేసి ప్రశాంతంగా ఉందామంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆయన మాట అంటే నువ్వు తప్పుకో మేము చూసుకుంటాం అనే వాళ్ళు ఉన్నారేమో అని భయం కూడా ఉండొచ్చు ఆయనకి. కాబట్టి ఒక్కొక్కళ్ళు నిదానంగా బయటికి వెళ్ళే విధంగా ఆయన చాలా వరకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడేమో అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా నిన్న మొన్న చూసుకుంటూ ఉంటే ఆయన పత్రికలో 1 కోటి మంది పైన సభ్యత్వం చేర్చిన ఘనత లోకేష్ బాబు గారికి చెప్తూ వేమిరెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన ప్రచురణ చేశారు. వాళ్ళ పత్రిక సాక్షి దాంట్లో పత్రిక మొదటి పేజీలో వేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే శ్రేణులకు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వేరే దాంట్లో అది ప్రభుత్వ ప్రకటన అయితే వాళ్ళ పత్రికలో ప్రకటించుకుంటే తప్పులేదు, ప్రభుత్వం డబ్బు ఇస్తుంది కాబట్టి.
ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ నువ్వు పాలకపక్షం నీ గురించి ఏమేం చెప్తున్నారన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు డబ్బులు ఇస్తే ఏవైనా చాలు, మాకు కార్యకర్తలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, వాళ్ళ మనోభావాలతో సంబంధం లేదు, మాకు డబ్బులు వస్తే చాలు, ఏదైనా ప్రకటిస్తానే స్థాయిలో ఈరోజు సాక్షి దినపత్రిక ఉన్న తర్వాత ప్రజలకు కాత్య గుర్తున్న విశ్వాసం వాళ్ళ శ్రేణులకు పోయిందని అయితే నేను భావిస్తున్నాను. అది కావాలని అలా చేస్తున్నారేమని కూడా అనిపిస్తూ ఉంది వీళ్ళని చూసుకుంటూ ఉంటే. అందరూ ఒక్కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు లేరు, మేము మూసేసుకుంటున్నాం దీన్ని అనే కార్యక్రమంలో ఉన్నారేమో అనే అనుమానం కూడా బలంగా కలుగుతూ ఉంది. దానికి సంఘటనలు చాలా కనపడతా ఉన్నాయి బలం చేకూరే విధంగా. మరి ఎన్ని కనుక చూసుకుంటా ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఏం చేయగలుగుతాం, అక్కడ ఉంటేనే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటూ వెళ్తుంటే ఒక పక్కన తల్లి చెల్లి సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఎన్నికల ముందు కూడా అసలుకి రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులు ఖచ్చితంగా షర్మిల గారి అని చెప్పడం, దాని తర్వాత తల్లి చెల్లి వాళ్ళు ఓడిపోవడం, ఇవే కాకుండా కూటమికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఒక ఏమంటారు అన్నమాట బలం కావచ్చు, మిగతా వాటితో పూర్తిగా 151 స్థానం నుంచి 11 స్థానానికి పడిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇందాక అంకమరావు గారు చెప్తున్నట్టుగా నిజంగా ఆయన వెళ్ళిపోతే నిజంగా వైసీపీని హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగింది ఎవరు, భారతిరెడ్డియా లేదా అవినాష్ రెడ్డియా అనేటువంటి 2 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. సో వెళ్తే తిరిగి వస్తాడా రాదా అంటే ఖచ్చితంగా అంకమరావు గారు చెప్పినట్టుగా ఇవన్నీ మనం ఖచ్చితంగా ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందు అసలు మీరు వారసుల గురించి మాట్లాడుతున్నారు అంటే పార్టీని ఎవరు పగ్గాలు చేపడతారని. ఇందాక వారు చెప్పినట్టుగా నిన్న ఎప్పుడైతే సాక్షిలో ఒక పసుపు పచ్చ ఒక పెద్ద యాడ్ వచ్చిందో, ఇవాళ సోషల్ మీడియా చూడండి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మొహం తగలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిది. మేము నీ కోసం పనిచేసి మేము దెబ్బలు తిని మేము పార్టీ కోసం పనిచేస్తే మీరు అసలు ఎట్లా యాడ్ వేస్తారు? అది లోకేష్ని ప్రశంసిస్తూ ఉన్నది. అది లోకేష్ నేతృత్వంలో అని వచ్చాక, కోటి సభ్యత్వాలు వచ్చాక తెలుగుదేశానికి వాళ్ళు ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు దాన్ని వేయటం ఏంటి, వీళ్ళు సిగ్గు లేకుండా వేసుకోవటం ఏంటి, మీరు వేసిన దానికి ఇవాళ మేమేం జవాబిస్తాము, మీరు ఎక్కడో కూర్చుని మీరు వేయించేసి డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారా అని వాళ్ళు తిట్టిపోస్తున్నారు. అంటే ఇందాక వారు చెప్పినట్టుగా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అందులో. మనం కూడా మాట్లాడుకున్నాం ఆల్రెడీ 2 రోజులుగా. ఏంటంటే ఇవాళ ముఖ్య నేతలు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి. ఎవరున్నారు ఇవాళ పార్టీలో? మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అవినీతి చేసి తప్పించుకోవటానికి లేక వేరే పార్టీల్లోకి జంప్ చేయటానికి లేకపోగా ఉన్న ఆ 4-5 తప్ప ఇవాళ పార్టీ కేడర్ ఎవరున్నారు? మీరు చెప్పిన పార్టీ పగ్గాలు అవినాష్ రెడ్డి తీసుకుంటాడని అనుకుందాం, కానీ అతని మీదే కేసులు ఉన్నాయి. అతను ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు. అవినాష్ రెడ్డికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసలు? ముందు అది ఆలోచించండి మీరు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఉండి అతను ఏ రోజు కూడా ఒక రాజశేఖర రెడ్డి తనయుడు కాదు, అంతకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్యాక్గ్రౌండ్ లేదు. ముఖ్యంగా ఈ బాబాయ్ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వాడు పార్టీ పగ్గాలు తీసుకుంటే అసలు పార్టీ నిలబడుతుందా? అసలు ఎవడు ముందుకు వస్తాడు? ముందు అసలు ఈ కార్యకర్తలు అన్న వాళ్ళు ఒక్కళ్ళైనా వెనకాల నిల్చుంటారు. అయితే మీరు అన్న మాటల్లో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ నిజాల కింద మనం చూసుకోవాలి. కాకపోతే ఓన్లీ ఒక ఎంపీ సీటు కోసం సొంత బాబాయిని చంపేసుకొని అదే సీట్ని అవినాష్ రెడ్డికి సంబంధించి మనం ఇవ్వడం చూసాం. అటువంటి పార్టీ పగ్గాల కోసం వెనక క్యాడర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోరు అని చెప్పి వాళ్ళకి సంబంధించినట్టు పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా దీని వెనక ఇంకో పెద్ద కుట్ర ఏదో జరగబోతుందని చెప్పి అంటున్నారు. నిజమే అనుకోవచ్చు అంటారా? మీరు ఏదైనా కుట్ర కోణంలోనే ఆలోచించాలండి వైసీపీది. ఇప్పుడు ఒక ఎంపీ సీటు కోసమే కదా ఈరోజు బాబాయ్ హత్య ఆ రోజు జరిగింది తీసుకుంటే మనం. సో ఇవాళ ఓకే మీరు అన్నట్టు పోనీ అవినాష్ రెడ్డి తీసుకుంటాడు, ఏం చేస్తాడు ఆ పార్టీని తీసుకుని? పట్టుమని 10 మంది లేకుండా, వెనకాల ఎవరు కేడర్ లేకుండా, కార్యకర్తలు లేకుండా ఏం చేస్తాడు దాన్ని? ఒక పక్క తెలుగుదేశం దూసుకెళ్ళిపోతోంది. ఇప్పుడు మనం తీసుకున్నా కూడా దాన్ని నిలబెట్టగలిగితే తీసుకోవాలి. రేపొద్దున కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు భారతీరెడ్డి వెనక్కి వస్తుందా రాదా? ఒకవేళ భారతీరెడ్డి తీసుకుంటుంది అనుకుంటే, ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి రాకపోతే భారతీరెడ్డి ఇండియాకి వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు ఆవిడకి కూడా ఇప్పుడు పార్టీ లేకపోయినా పేపరు ఛానల్ ఉన్నాయి ఉండడం, కానీ నాకు సంబంధం లేదు, నేను చైర్మన్ కాదని ఇంతకుముందు ప్రకటించింది ఆవిడ. ఎప్పుడైతే 380 కోట్ల స్కామ్ బయటకు వచ్చిందో భారతీరెడ్డి చైర్మన్ కాదు, ఆవిడకి సంబంధం లేదు అని చెప్పారు. సో ఎన్నికల ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు ఛానల్ లేదు, పేపర్ లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవని ఆయన చెప్పాడు. సెల్ ఫోనే లేదు పాపం ఆయనకి.
కాబట్టి అసలు ఈ పార్టీ ఏమవుతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాబట్టి వేరే వాళ్ళని రాణిస్తాడా? అంటే పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఒప్పుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు కాబట్టి మనకి తెలిసి పార్టీ మూతబడే అవకాశమే కనిపిస్తోంది తప్ప ఇది చేతులు మారే అవకాశం అయితే కనిపించట్లా. అంటే వేరే వాళ్ళు వచ్చి దీన్ని టేకప్ చేస్తారు, అవినాష్ రెడ్డి చేస్తాడు, భారతీ రెడ్డి చేస్తుంది, కుదిరే పని కాదు. మీరు చూసుకుంటే భారతీ రెడ్డి పెళ్ళికి ముందు అనుకుంటా ఒక చిన్న క్లిప్ వైరల్ అయింది ఆ మధ్యన. అందులో క్లియర్గా చెప్పింది, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, మమ్మల్ని రాజకీయాల్లోకి రానివ్వరు మా కుటుంబాల్లో అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇటీవల కాలంలో కూడా చూశాను నేను, ఒక వారం క్రితం కూడా ఆ క్లిప్ చూశాను నేను. కాబట్టి ఇప్పుడు అంటే ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి అన్నాడు కాబట్టి ఒక ఫ్యామిలీలో ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అనేది కదా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే కదా షర్మిలను పక్కన పెట్టింది, ఇంత గొడవలు తీసుకొచ్చింది. సరే ఆస్తి గొడవలు పక్కన పెడితే రాజకీయ గొడవలు మాత్రం ఇందుకే కదండి వచ్చాయి. సో ఈ బాబాయ్నే ఒప్పుకొని వాడు భార్యను రాణిస్తాడా? అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి పార్టీ మూతబడిపోతుందా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా? ఇక్కడ ఈ పార్టీ ఇట్లాగా ఏమంటారు, ఇప్పుడు మనం చూస్తాం చూడండి ఇంటర్వెల్లో ఆగినట్టుగా సినిమాలో ఇది ఇక్కడ ఆగి ఉందండి. అయితే అంకమరావు గారు మనం చూసుకుంటే పార్టీలో కావచ్చు లేదా సొంత ఇంట్లో కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల్లో కూడా పూర్తి అసంతృప్తి అయితే ఉంది. దీనికి తోడుగా ఇప్పుడు ఆద్యం పోసినట్టుగా ఏదైతే అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా ఏమంటారు మంటలు రేపాయని చెప్పుకోవచ్చు. సో ఇది విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, తల్లి చెల్లి దూరంగా ఉంటున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య వచ్చేతలకి అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు. సాక్ష్యాధారాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబం నుంచి అతనికి ఎలాంటి అండదండలు అయితే లేవు. అండదండలు లేవు అనే దానికంటే కూడా కుటుంబాన్ని అతను దూరం చేసుకున్నాడు అనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఆస్తుల కోసమా పదవి కోసమా అనేది తర్వాత విషయం. వాళ్ళైతే విభేదించారు, దూరంగా ఉన్నారు. అది వాళ్ళకి ఆస్తుల విషయం అయితే వాళ్ళ సొంత విషయం, దానికి సంబంధించిన విషయం కూడా కాదు. పదవులు కావాలని కోరుకోలేదు వీళ్ళు, షర్మిలా వీళ్ళు అడిగినా కూడా ఇవ్వరు కాబట్టి దూరంగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మగారు అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షురాలుగా ఉండేవాళ్ళు. ఆమెను కూడా వద్దమ్మని చెప్పని పంపించేశారు. ఓ రకంగా కన్నీళ్ల పర్వంతమే ఆమె అవమానకర రీతిలోనే ఆమె నిష్క్రమించడం కూడా జరిగింది. దీన్ని చూసుకున్న తర్వాత కుటుంబ నేపథ్యం చూసుకున్నా లేకపోతే బంధుత్వాల విషయంలో చూసుకున్నా కూడా అవినాష్ రెడ్డికి వెళ్ళి మొక్కు చూపుతున్నాడే తప్ప తల్లి కానీ చెల్లి కానీ మరో చెల్లి కానీ వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రజలు కూడా ఏమనుకున్నారంటే కుటుంబాన్ని పట్టించుకునే వ్యక్తి మన అక్కా చెల్లెమ్మలు మిమ్మల్ని బాగా చూసుకుంటారంటే ఎలా నమ్ముతారనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎవరో నమ్మకుండానే ఆయన సాంప్రదాయ ఓట్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ దూరం అయ్యారు. కాబట్టి ఇక్కడ ప్రజలు విశ్వాసంలో తీసుకోవట్లేదు అతన్ని. గతంలో ఎందుకు అధికారం ఇచ్చారు అంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చేసి పరిశ్రమలో ప్రోత్సహించేసి ఉద్యోగ కల్పన చేసి అమరావతిని ఒక రూపానికి తీసుకొచ్చేసి అక్కడ కొన్ని నిర్మాణాలు నిర్మించేసి శాసనసభ్యులకు, మంత్రులకు, లేకపోతే న్యాయమూర్తులకు, అధికారులకి, ఉద్యోగస్తులకి భవనాలు నిర్మిస్తున్న సమయంలో 70% కొన్ని, 90% కొన్ని పూర్తయినా కూడా అధికార మార్పిడి జరిగింది. ఇక పోలవరం గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలని వీళ్ళు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు కూడా బజారుకు వచ్చేసి తిప్పి కొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదు, నాయకులు ప్రయత్నం చేయాల. రెండోది శాసనసభ్యుల్లో కొంతమంది మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడుకోకుండా శాసనసభ్యుల మీద కోపంతో ఆ పార్టీకి గెలిపించడం కూడా జరిగింది. ఇది మాత్రం వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను అన్నట్లు ప్రతి విశ్వవిద్యాలయానికి తిరిగాడు, కళాశాలకు తిరిగాడు, యువతి యువకులను రెచ్చగొట్టాడు. మనకు ప్రత్యేక హోదా వస్తేనే మనకి సంజీవిని, దానికోసం నేను ప్రయత్నం చేస్తాను, మీరందరూ నాకు వెంట నిలబడిన అన్నారు. యువతి యువకులు ఎక్కువ మంది అతను ఎమ్మట నడిచిన మాట కూడా వాస్తవం. ఆ పరిస్థితుల్లో ఒక్కసారి అధికారం ఇవ్వండి, మా నాన్నగారిలాగా నేను పరిపాలన చేస్తానని నమ్మించి అవకాశం అడిగి ఏదో ఒకసారి అవకాశం ఇస్తే చూద్దామన్న ఉద్దేశంతో అమరావతిని ఇంట్లో నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లే లేదు, వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు, నేను అమరావతిలోనే ఉంటాను, రాజధాని అమరావతి అని చెప్పని వాళ్ళ నాయకుల చేత చెప్పించాడు, ఆయన చెప్పాడు, వాళ్ళ చెల్లెలు చెప్పింది, అందరి చేత చెప్పించి అది మోసం చేశాడు.
ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు ఆ రోజు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద చేసిన విష ప్రచారానికి తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైఫల్యం చెందింది. శాసనసభ్యుల మీద వ్యతిరేకత పనిచేసింది, స్థానిక నాయకుల మీద వ్యతిరేకత పనిచేసింది. కాబట్టి అతను అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఏ విధంగా భావించారు అంటే, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యక్తికి మనం ఓట్లు వేయకూడదనే నిర్ణయానికి వచ్చేసి 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. ఎందుకంటే అతను చూసి భయపడ్డారు, ముందు భయపడ్డారు. రెండోది, ఎక్కడ ఏం మాట్లాడాలన్నా కూడా ఎవరు బజార్కి రాలేదు. వాళ్ళు మనం బజార్కి వచ్చిన ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళ లోక్సభ సభ్యుడిని కొట్టాడు, ఇంకో లోక్సభ సభ్యుడినేమో కిడ్నాప్ చేయించేశారు వాళ్ళ కుటుంబాలని. మరి వాళ్ళకే దిక్కు లేనప్పుడు ఎదురు తిరిగినటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా అర్ధరాత్రి పూట గోడలు దూకేసి తలుపులు బద్దలు కొట్టేసి వాళ్ళని ఏ విధంగా దౌర్జన్యంగా తీసుకొచ్చారో చూశాడు. వాళ్ళ సొంత లోక్సభ సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కొట్టించింది, ఆయన చావు తప్పి కన్నులట్టుపోయినట్టుగా చావంచుల దాకా లేనికి రావడం కూడా చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత నాయకులకే దిక్కు లేదు, మనం ఏంటి అని చెప్పిన అభిప్రాయంతో ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ప్రజలు ఎన్నికల కోసం చూసింది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. నిస్సందేహంగా ఎప్పుడు అవకాశం వస్తే అతను ఇంటికి పంపించాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డా లేకపోతే ప్రజల అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటంలో ప్రజలు గెలిచారు. ఇది గమనించుకోవాలి. ఆ ప్రజలకు ఆశాదీపం ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన పనితీరు, విభజిత రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఆయన పనితీరును దృష్టిలో పెట్టుకొని ఆయన వెంట ఎవరు నడిచినా కూడా వాళ్ళు కూడా ఆయన మనుషుల కింద జమేసుకున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుట్లో వాళ్ళ బలం ఎలా తోడవచ్చు, వీళ్ళ బలం వాళ్ళ తోడవచ్చు. ఇక్కడ అందరూ కలిసి ఒకటే అనే అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారికి చొరవతోటి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసిన తర్వాత వీళ్ళందరూ ఒకటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతో అందరూ కలిసి మళ్ళీ ఆయనే బాగు చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరూ ఆమోదించి గెలిపించుకున్నారు. ఇది జరిగిన ప్రస్థానం. గెలిచిన తర్వాత ఏంటి, అంతకుముందు అతను చేసిన కార్యక్రమాలన్నీ చూశారు. ఉద్యోగస్తులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఒక్కళ్ళైనా సరే అతను పరిపాలన తృప్తికరంగా ఉందని ఇందుట్లో ఎవరన్నా చెప్పారా? తర్వాత ప్రజలతో సహా. కాబట్టే కదా ఇంతమంది కాదనుకొని ఈరోజు అతన్ని 164 స్థానాలు లేకుండా 151 స్థానాలు వచ్చిన దాంట్లో 140 స్థానాలు అతను ఓడించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా ఎంత వ్యతిరేకత అతని మీద వచ్చిందనేది. ఎందుకు వ్యతిరేకత వచ్చిందనేది వీడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అతను చేసిన పరిపాలన ఏంటి, అతను ఎందుకు ప్రజలు తిరస్కరించారు, మేము చేసిన లోపం ఏంటి, మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, ఈ రెండు కనుక ఆలోచించుకుంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 3 పర్యాయాలు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ప్రజలైతే ఓటేయరు. మొన్న ఏదో సాంప్రదాయంగా కొన్ని ఓట్లు పడ్డా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా రేపొద్దున ఓట్లేరు. అందుట్లో పడ్డ ఓట్లు కూడా చాలా వరకు పథకాలకు సంబంధించి బెదిరించినందువల్ల, వాలంటీర్లను పెట్టుకొని బెదిరించినందువల్ల చాలామంది భయపడిపోయి మళ్ళీ రేపు మేము అధికారంలోకి వస్తాము, మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీరు ఎవరు ఓట్లు అయితే మాకు తెలిసిద్ది, కాబట్టి వాళ్ళందరికీ పథకాలు రద్దు చేస్తాము, మేము ఏం చేస్తాం చూడండి, బెదిరింపుల వల్ల చాలా వరకు ఓట్లు పడ్డాయని అయితే నేనైతే భావిస్తున్నా. ఇప్పుడు సాంప్రదాయ ఓట్లన్నీ కూడా ఒక్కొక్కటి జారుకుంటా ఉన్నాయి. నాయకులు సరే, నాయకులు పోయినా కూడా ప్రజలంటూ ఉంటే కొత్త నాయకులు పుడతారు, అదేం కొత్త ఏం కాదు, అవి పార్టీలు గెలుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజలు లేరు, అతనేమట ఓటర్లు లేరు. ఇది కూడా గమనించుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మన ఇంట్లో పాము వచ్చిందండి, ఏం చేస్తాము, పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. కాబట్టి పామును కుట్టన్నా చంపాలా, లేకపోతే పట్టుకొని బొట్టలో పెట్టి ఎలా దూర ప్రాంతాల్లో పడేయాలా, అంతేగాని ఇంట్లో తిరగలేం కదా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అతని పరిస్థితి. కాబట్టి మళ్ళీ లేవకుండా చేయాలి అంటే ప్రజలు నిర్ణయించుకుని చేశారు. చిన్న అవకాశం కూడా మీరు ఇవ్వకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రజలు ఇన్ని బాధలు పడ్డారు, మనుషులను చంపేశారు, ఆస్తులను దోచుకున్నారు. ఈరోజు 11 లక్షల ఎకరాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఎందుకంటే వాళ్ళ భూముల్లో అంటే కొలతలు కూడా వేయకుండా వాళ్ళ భూములు వాళ్ళ అంతా 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలకి 7 ఎకరాలకి ఇష్టారాజ్యంగా ఆయన బొమ్మలు ఉన్నటువంటి సర్వే రాళ్ళను బాతి నానా ఇబ్బందులు పెట్టారని చెప్పని, లేకపోతే సెంటు తగ్గించారు, 4 సెంటు తగ్గించారు, 10 సెంటు తగ్గించారు. మా పూర్వీకుల నుంచి మా దగ్గర పారీకత్తులు రాసుకుంటే మేము మా ముగ్గురు పేరు మీద, మాకు అన్నదమ్ములు ముగ్గురుంటే ముగ్గురు పేరు మీద పాస్ పుస్తకాలు వస్తే ఒకడు ఆ పార్టీలో ఉంటే వాడి మాటలు నమ్మేసి మా ఇద్దరి పొలాలను కూడా వాళ్ళ పేరు మీద
కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అవును. ఇంత చేసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అతని మనస్తత్వం ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మాకు సరిచేయమని చెప్పని వీళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల కోరికలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, శ్రేణులు ఏ విధంగా ఉన్నారు, అతని కోసం పోరాడిన వాళ్ళు ఎవరు, అతని ద్వారా నష్టపోయినటువంటి కుటుంబాలు ఏమున్నాయి, ప్రాణాలు పోయిన కుటుంబాలు ఏమున్నాయి, కార్యకర్తల పరిస్థితి ఏంటి అని చెప్పి కనుక ఒకసారి పునరాలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. తప్పు కూడా కాదు, అది మంచి పద్ధతే. కానీ నీ మంచిని నువ్వు చేసిన శ్రమని ప్రజలు గుర్తించట్లేదు, అది కూడా గమనించుకోవాలి. ఏదో దానికి ప్రలోభాలకు గురవుతూ ఉన్నారు. ఈ తడవ అలా కాకుండా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేసి మీరు చేసే మంచిని ప్రజలకు వివరించి చెప్పండి. అప్పుడు గతంలో వాళ్ళు చేసిన దానికి మీ దానికి వ్యత్యాసం చూసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు శ్రేణులను దీన్ని సమాయత్తం చేయాలి అంటే కష్టపడ్డ శ్రేణులకు సంబంధించి వాళ్ళకి ఏం జరుగుతున్నాయో వాళ్ళ కోరికలు కూడా, అంటే అందరి కోరికలు తీర్చడం కూడా కష్టమే. కాబట్టి చిన్న చిన్న వాటి గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి భూ తగాదాలు కావచ్చు, లేకపోతే వేరే వేరే విషయాలు కావచ్చు, వాళ్ళకు మనోధైర్యం నింపే విధంగా కనుక ఈ ప్రభుత్వం కనుక ముందుకు వెళ్తుంది, ఇంకొంచెం చొరవ చూపి కనుక ముందుకెళ్ళి సత్వరం పరిష్కారం అంటూ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికలో అతనిదనే ఆలోచన మాత్రం ప్రజలకైతే లేదు. ఇందాక మీరు అన్నట్టు అతను జైలుకి వెళ్తాడా లేకపోతే ఏంటనేది నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు పెట్టినటువంటి అభియోగాలకు సంబంధించి అది ఎప్పుడు తేలిద్దో చెప్పలేం. కానీ ఇక్కడ మాత్రం ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిస్సందేహంగా అతను శిక్ష పడిద్దని అయితే మాత్రం నేను భావిస్తున్నాను. అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా సీరియస్ అవ్వలేదు. నిజంగా గతంలో ఇద్దరు కలిసి అంటగాగారు, వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు అనేటువంటి మాటలు మనం ఇప్పటిదాకా విన్నాం. కానీ నిన్న మాట్లాడినటువంటి ఒక అమిత్ షా గారి మాటల్లో మాత్రం చాలా ఏమంటారనమాట ఉన్నటువంటి ఒక ఫైర్ అనేది మనం చూసాం. అయితే ఇప్పటిదాకా బీజేపీ అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అన్నట్టుగా ఇప్పుడు ఫైర్ అనేది కొత్త యాంగిల్ మనం చూడబోతున్నాం బీజేపీ దగ్గర నుంచి. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి, దీన్ని జగన్ ఎలాగా తీసుకుంటాడు అంటే ఏం చెప్తారు? మొన్నటి వరకు అయితే అందరికీ సందేహం ఉందండి. ఇంకా బీజేపీ అంటే జగన్ పట్ల ఇంకా సానుభూతితోటి ఉంది. అంతకుముందు మరి వాళ్ళ మధ్య ఏం ఒప్పందాలు జరిగాయి, ఏం లోపాయకారిగా అనేది ప్రజల్లోనూ ఉంది. ఇప్పుడు అధికార పార్టీలో కావచ్చు, అధికార పార్టీ కార్యకర్తల్లో ముఖ్యంగా ఉంది. ఏంటి ఏమీ చర్యలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి పట్ల అని. నిన్న ఎప్పుడైతే ఆయన మాట్లాడారో, ఎవరు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఆయన ప్యాలెస్ల గురించి మాట్లాడాడు, ఆయన పడగదుల గురించి మాట్లాడాడు అనేది బయటకు వచ్చింది, మనకు తెలియదు అది. సో ఆ వివరాలన్నీ మాట్లాడి ఆయన రిషికొండ భవనం గురించి కూడా మాట్లాడాడు. దాని మీద ఇవాళ బొత్స ఏదో కౌంటర్ ఇచ్చాడు ఆయన. మీరు ఆయన ప్యాలెస్ల గురించి ఎందుకు మాట్లాడతారు, ఆయన పడక గదుల గురించి మీకెందుకు, రిషికొండ భవనం ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే ఎంక్వైరీ వేసుకోండి అని ఎందుకు మాట్లాడరు? నిన్నటి వరకు ఏమీ లేని జగను ఒక తాడేపల్లి ప్యాలెస్, ఒక యలహంక ప్యాలెస్, ఒక హైదరాబాద్లో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్, అండ్ దెన్ వైజాగ్లో మరి ఆ రిషికొండ భవనం ఎవరి కోసం కట్టించారు? వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చారు కదండి. ఒక్కసారి రివైండ్ చేసుకుని వింటే వాళ్ళు ఎన్ని రకాలుగా దాన్ని మాట మార్చారు, ఏమేం చెప్పారు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. రోజా గారే ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఆవిడ అసలు ఆ కొండనంతా కూడా తవ్వించేసి ఈయన కోసం అన్ని వందల కోట్లు ఆవిడ వెచ్చించి అన్నగారి కళ్ళల్లో ఆనందం కోసం, జగనన్న కళ్ళల్లో కట్టించి ఇచ్చి దాని మీద 3 రకాల 4 రకాల స్టేట్మెంట్స్ ఆవిడే ఇచ్చింది. బయట వాళ్ళు కూడా అక్కర్లేదు, వాళ్ళే ఇచ్చుకున్నారు. కాబట్టి ముందు బొత్స అవన్నీ తెలుసుకోవాలి. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయనకి అడిగే హక్కు ఉందండి. ఆ విషయం బొత్సకు తెలియట్లేదేమో. ఎందుకు మాట్లాడతారు అంటే ఖచ్చితంగా మాట్లాడతారు. నీకు ఊరికే డబ్బులు వచ్చాయంటే, ఊరికే ఇంత ఆస్తి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అయితే మీరేమంటున్నారంటే అసలు ఏంటి, ఏం చర్యలు తీసుకోవచ్చు? నిజంగా అమిత్ షా అంత ఫైర్ ఉందా? నిన్నను నిజంగా అమిత్ షా ఫైర్గానే మాట్లాడాడు ఆయన, కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు సాధ్యం అవుతుంది? నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? ఇవాళ సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఆ జడ్జెస్ని మార్చి వేరే దానికి బదిలీ చేసింది. సో అది ఈయన ఈడీ సిబిఐ కేసుల మీద ఇప్పుడు సత్వరంగా చర్యలు మొదలవుతాయి. అంటే జడ్జిమెంట్స్ రాకపోయినా ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఒక పక్క. రెండో పక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా లండన్ నుంచి వస్తాడు? నిన్న అమిత్ షా అలా మాట్లాడాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ప్రకంపనలు మొదలయ్యాయా? నిన్నటి వరకు బీజేపీలే నన్నేమీ చేయలేదు అనుకున్న జగన్మోహన్ రెడ్డి నిన్న అమిత్ షా ఎప్పుడైతే ఈ విషయాలు మాట్లాడారో
ఇప్పుడు ఈయన ఆస్తుల మీద ఎంక్వైరీ మొదలవుతుందా? ఇప్పుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక వ్యక్తిని మనం సమూలంగా నాశనం చేయాలంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు అక్రమంగా సంపాదించినప్పుడు ఆ ఆస్తుల్ని జప్తు చేసిన తప్పులేదు, ఆ ఆస్తుల్ని జప్తు చేసిన తప్పులేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కంగారు మొదలైంది ఆయనలో. ఇప్పుడు నిజంగానే ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు శాశ్వతంగా రావడం మానేస్తాడు ఆ లండన్ నుంచి. అలాంటప్పుడు మొత్తం ఇప్పుడు ఈ పేపర్ ఏమవుతుంది, ఛానల్ ఏమవుతుంది, ఆయన ఆస్తులన్నీ ఏమవుతాయి, అసలు పార్టీ ఏమవుతుంది, ఇన్ని సమస్యలు ఇక్కడ తలెత్తుతాయి. వస్తే ఏమవుతాడు? వస్తే ఏమీ అవడు. వస్తే ఎందుకు గాడు అంటే వస్తే అరెస్ట్ అవుతారని భయం ఉండాలండి. అది కాకుండా ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాడు. అది ఇప్పుడు వస్తే ఏమవుతాడంటే ఆస్తులు ఉంటాయి, జప్తు చేస్తే ఎటు చేస్తారుగా ఉండా కూడా. మరి అదే అందుకని రావడానికి ఇష్టపడ్డు. అయితే అంకమరావు గారు మనం ఇక్కడ చూసుకుంటే అమెరికా తరఫున కూడా ఇంకో కేసు దానికి సంబంధించి కూడా అది మనకు సంబంధించిన విషయం కాదు వాస్తవంగా. ఎందుకంటే అమెరికా వాళ్ళు అతని మీద అభియోగం మోపుతారు. ఎవరు? అదానికి సంబంధించి అక్కడ పెట్టుబడులు తీసుకున్నాడు 18,000 కోట్ల రూపాయలు. అక్కడ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు వివిధ సంస్థల దగ్గర నుంచి. అలాగే వాళ్ళ కంపెనీలు లిస్ట్ అయ్యి, అంటే మనకి ఎన్ఎస్సి బిఎస్సి లాగా అక్కడ లిస్ట్ అయ్యే కంపెనీకి సంబంధించి ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఆ సంస్థ కూడా దాంట్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన విచారణ కోసం వాళ్ళు అక్కడ చూసుకుంటారు. దానికి సంబంధించినంత వరకు వాళ్ళని ఏదైనా విచారిస్తే వాళ్ళని పిలిచి విచారిస్తారు. ఇక్కడ భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లంచాలు ఇచ్చాడు ఏంటనేది ఇక్కడ చూసుకుంటారు. దోషి అతను అవుతాడు, పెట్టుబడి అతుంది. వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే వీలేదు కదా. కాబట్టి ఇవన్నీ దాంట్లో ఎవరికి ఇచ్చారనే దాని మీద వాళ్ళు నిర్ధారణ చేశారు కాబట్టి అతని పేరు ప్రచారంలోకి వచ్చింది. వాళ్ళు తీసుకెళ్ళి అమెరికా వాళ్ళు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి రానాయన నిన్ను జైల్లో పెడతామని అయితే వాళ్ళు అనరు కదా. ఇక్కడ ఎవరైతే చేశారో ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఆదానికి సంబంధించిన సంస్థలకు సంబంధించి వాళ్ళ సెల్ ఫోన్లో ఉన్న దాన్ని బట్టి వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నారు కదా, దానికి సంబంధించిన అన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళ వివరాలు మాత్రమే వాళ్ళు పొందుపరిచారు. దాంట్లో వాళ్ళకి మాత్రం ఏదైనా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి చర్యలు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ దానికి ఇట్లా జరిగింది, మా దేశానికి ఇలా వల్ల నష్టం జరిగింది, దీనికి ఫలానా వాళ్ళు కారకులు అని చెప్పని వాళ్ళు భారతదేశానికి సందేశం ఇస్తే అప్పుడు వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ వాళ్ళు తీసుకోవాలి. ఇంత ముడిపడి ఉన్నది దాంట్లో. కాబట్టి అది అమెరికా అంశాన్ని అసలు ఇప్పుడు మనం ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సిన ఉండే ఒకటి కాదు రెండు కాదు, రోజుకొక అంశం బయటకు వస్తూ ఉంది. నిజంగా ఈ అంశాలన్నీ బయటకు తీసి ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు, గనుల్లో కావచ్చు, లేకపోతే మన రుషికొండ కట్టిన దానికి కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టు పొలాలకు సంబంధించి వీళ్ళు తీసుకున్నది కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి అంశం కావచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కావచ్చు, ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తాయి అనుకోండి. ప్రతి దాంట్లో వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో కూడా ఏదో కుంభకోణం అనేది ఉంది. కుంభకోణం లేకుండా ఏది చేయలేదు వాళ్ళు. వాళ్ళకేం లబ్ధి చేకూరితే దాన్నే చూసుకున్నారు. అవన్నీ ప్రభుత్వం బయటకు తోడుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు వాళ్ళ మీద అభియోగాలు మోపుకుంటూ వెళ్ళి ఒక్కొక్క అభియోగం నిరూపితం అయ్యి వాళ్ళు శిక్షలు పడితే నాకు తెలిసి ఈ జన్మ అయితే సరిపోదు ఎవరికి. ఈ జన్మ అయితే ఎవరికి సరిపోదు. అర్థమైందండి? అన్ని అభియోగాలు వాళ్ళ మీద మోపడానికి ఆస్కారం ఉంది. నిస్సందేహంగా దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఇప్పుడు అధికారులు రేపు పొద్దున రఘురామకృష్ణరాజు గారి విషయం కాడికి వచ్చేసరికి అధికారులు లేదు అని చెప్పారనుకోండి, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరితో మాట్లాడింది బయట పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ సమాధానం తప్పు అవుతుంది కదా. అప్పుడు ఇతను చేసింది కూడా తప్పు అని చెప్పి నిరూపితం అవుతుంది కదా. కాబట్టి దాని నుంచి అయితే తప్పించుకోలేరు కదా. లేదు, ఆ డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? వాళ్ళ మనుషులకు సంబంధించిన ఖాతాలోకి పంపించారు కొంతమంది. ఇప్పుడు మనం చూసుకున్నాం, మనం మచిలీపట్నంలో బియ్యానికి సంబంధించింది ఎవరైతే మేనేజర్ ఉన్నారో కృష్ణతేజ, అతని ఖాతాలో పడ్డాయి. అవి మళ్ళీ నాని గారి ఖాతాలోకి వచ్చినాయి అని చెప్పని చెప్తున్నారు. అట్లా ఒక్కొక్కళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎందుకు పంపిస్తారు, వీళ్ళకి ఏమిటి సంబంధం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఖాతాలోకి వచ్చిన తర్వాత నాకు తెలియదు వాళ్ళు పంపించారంటే కుదరదు కదా. ఆ ఖాతా నుంచి ఇరికి పంపించారా మళ్ళీ మీరు? అవతల ఎవరైతే పంపించారో వాళ్ళ ఖాతాకు మీరైతే పంపించలేదు కదా, ఆ డబ్బులు మీరు వాడుకున్నారు కదా, కాబట్టి మీరు దోషనే కదా, అక్కడ తేలుతుంది కదా. ఇట్లాంటి అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? ఇప్పుడు మొన్న ఎవరైతే విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడో పత్రికా ప్రకటనలు ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద అతనే కదా పంపించేది అందరికీ, ప్రసార మాధ్యమాలకు కావచ్చు, ఇటీకి కావచ్చు. ఒక్క ఏళ్ళకే 800 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక పత్రికకే 363 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? లబ్ధి పొందింది ఎవరు?
మాది ఇంత లేదు కదా, మాకు ఎందుకు ఇచ్చారని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించలేదు కదా, అప్పనంగా తీసుకున్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా. సరస్వతి పవర్ సంబంధించింది, సిమెంట్కి సంబంధించిన దాంట్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్లోనే దాన్ని పొడిగించుకుంటూ నీటిని కేటాయింపులు కూడా జరుపుకున్నారు కదా. కొన్ని వేల ఎకరాలకు నీరు అందుతుంది కదా. ఏది ప్రారంభం లేనిది, శంకుస్థాపన చేయండి, పనులు మొదలు పెట్టండి, చివరికి ప్రహరీలు కూడా కట్టినటువంటి దాంట్లో ఆ విధంగా కేటాయించుకున్నారు అంటే వాళ్ళు అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు కదా. దాని మీద నిస్సందేహంగా అతను అదుపులో తీసుకోవచ్చు. అలాగే విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఇవన్నీ వరుసనే బయటకు వస్తాయి. వీటన్నిటి మీద ఒక్కొక్క ఆధారం బయటకు వస్తూ ఉంటే ఊపిరి కూడా ఆడదు నాకు తెలిసి. ఇప్పుడు పోయినసారంటే శుక్రవారం ఒకసారి వెళ్ళేవాడు, రేపు పొద్దున ఇవన్నీ మొదలైతే ఇక వారాలతో కూడా మళ్ళీ కొత్త వారాలు దేవులాడుకోవాలా. శుక్రవారం తప్ప అన్ని రోజులు పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు శుక్రవారం? అంటే శుక్రవారం ఒక్కదానికి వెళ్ళి మిగతా వీళ్ళు ఎందుకు వదిలిపెడతారండి? నువ్వు వెళ్తావో లేదో మాకు అనవసరం. శుక్రవారం రమ్మన్నారు అనుకోండి, అక్కడ ఉదయం వెళ్ళి ఇక్కడ మధ్యాహ్నం వెళ్ళి అక్కడ ఉదయం చూసుకోవాలి కదా. అడ్జస్ట్ చేసుకో. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అంశాలు బయటకు వస్తూ ఉంటాయి కదా. దానికి తోడు బాబాయ్ హత్యకు సంబంధించింది, దానికి ఏం సమాధానం చెబుతారు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఇన్ని ఆధారాలు కనపడి ఇన్ని అభియోగాలు ఎదుర్కొన్న తర్వాత అతను శిక్షలు పడకుండా ఎలా ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? అంటే ఒకవేళ ఇన్ని జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా వదిలిపెడతారని మీరు భావిస్తున్నారా? లేకపోతే లోకేష్ బాబు గారు వదిలిపెడతారని మీరు భావిస్తున్నారా? ఇది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు వీళ్ళు కూడా చట్టబద్ధంగా వెళ్ళాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆధారాలు ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటి? ప్రతి వాళ్ళని అధికారులు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఐఏఎస్ అధికారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కారాగార వాసం అనుభవించారు. ఇప్పుడు ఈయన సమయంలో ఆ రోజు ఐఏఎస్లు, ఇప్పుడు ఐపీఎస్లు, లేదంటే ఐఆర్ఎస్లు, వీళ్ళు ఈరోజు ఎంతమంది ఈరోజు వాళ్ళని పదవుల నుంచి తొలగించారు, ఎంతమందిని ఈరోజు విచారణకు రమ్మంటున్నారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఏంటి దౌర్భాగ్య స్థితి? దీనికి కారకులు ఎవరు? అంతిమంగా లబ్ధిదారులు ఎవరు? ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇప్పుడు జత్వానికి సంబంధించిన దాంట్లో ఈ అధికారులకి జత్వానికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేవు కదా. ఇతని స్నేహితుడికి జత్వానికి గొడవలు ఉన్నాయి కాదా? మరి జత్వానికి ఈయన స్నేహితుడైన జిందాల్కి సంబంధించిన గొడవలు ఉన్నాయి. దానికోసం నువ్వు జత్వాన్ని ఇక్కడ పిలిపించేసి అధికారులను పురమాయించేసి ఇబ్బంది పెట్టావు. కాబట్టి దానికి కారకులు నువ్వే కదా. నీ అనుమతులు లేకుండా, నీకు సంబంధం లేకుండా వీళ్ళు ఈ పని చేస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధమా? ఇది లేదు కదా. రఘురామకృష్ణరాజు గారికి సునీల్కి ఏదైనా వ్యక్తిగత గొడవలు ఉంటే ఉండొచ్చు. పిఎస్ఆర్ అంజలికి ఏం గొడవలు ఉన్నాయి? విజయపాల్కి అతనికి ఏం గొడవలు ఉన్నాయి? ప్రభావతి గారికి ఏం గొడవలు ఉన్నాయి? తులసిబాబుకి ఏం గొడవలు ఉన్నాయి? నీ వల్లే కదా ఇదంతా. ఇవన్నీ బయటకు వస్తాయి కదా. కాబట్టి ఇన్ని విషయాల్లో ప్రమేయం ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చావు. శాసనసభలో దుర్భాషలాడిన వాళ్ళందరినీ వదిలేసావు. నానా ఇష్టం వచ్చిన రీట్లు మాట్లాడినటువంటి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చేసావు నువ్వు. త్వరగా కిషోర్ అనే వ్యక్తి ఒక మాజీ శాసనసభ్యుడిని ఉన్న ఎమ్మెల్సీని ఇద్దరిని చంపబోతూ ఉంటే అతనికి మున్సిపల్ చైర్మన్ చేసావు నువ్వు. ఇలాంటి ఉదంతాలన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ చెప్తారు కదా. ఈ గనుల దొంగ ఎవరు? భూములు దోచుకున్న వాళ్ళు ఎవరు? పెద్దిరెడ్డి గారి విషయం ఏంటి? మిథున్ రెడ్డి విషయం ఏంటి? లేదంటే కరుణాకర్ రెడ్డి విషయం ఏంటి? ధర్మారెడ్డి విషయం ఏంటి? తిరుపతి దేవస్థానానికి ఏం చేశారు వీళ్ళు? ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, సమాధానం ఏం చెబుతారు? సకల శాఖ మంత్రి గారి పరిస్థితి ఏంటి? విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇవన్నీ బయటకు తీసుకుంటారు కదా. ఇవన్నీ విషయాలు బయటకు వచ్చిన తర్వాత అంతిమంగా చివరి దగ్గరకి ఈ ధర్మంతా ఎక్కడికి వెళ్ళిందంటే ఒకటే చోట కనపడతా ఉంది. దానికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎన్నాళ్ళని తప్పించుకుంటారు? ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఏ అంశాల్లో కూడా అంటే రాష్ట్ర పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి దేనికి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందని అయితే మాత్రం నేను భావించట్లేదు. సో ఫైనల్గా కనకదుర్గ గారు, మొత్తానికి ఎటు తిరిగినా సరే కేసులు తప్పవు, జైలు తప్పదు అన్నట్టుగా ఉంది. మొత్తానికి జగన్ జైలా అంటే ఏం చెప్తారు? ఏమండి, జగన్ వస్తే జైలు, జగన్ అక్కడ ఉంటే ఇక్కడ మొదలవుతాయి అంతే. విచారణకి ఏం చేయాలి ఏంటి? ఇప్పుడు కేంద్రం కూడా దృష్టి పెట్టింది కాబట్టి, అమిత్ షా గారు నిన్న మాట్లాడారు కాబట్టి ముందు డొంక అయితే కదులుతుంది, తర్వాత తీగ గారు రావాలి ఇంకా అంతే. సో ఇదండి, మొత్తానికి జగన్ ఎక్కడున్నా సరే సమస్యలు అయితే తప్పడం లేదు. ఊపిరి పీల్చుకునేటువంటి ఒక పరిస్థితి కూడా కాదు. మొత్తానికి కేంద్రం ఇప్పటిదాకా కూడా కొంత వెసులుబాటు ఇచ్చిందేమో అని చెప్పేసి అనిపించింది. కానీ నిన్న అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం జగన్కి మాత్రం మంటలు రేగాయి. కాకపోతే ఇప్పుడు జగన్ తిరిగి వస్తాడా లేదా అంటే మటుకు
పార్టీ వైసీపీ క్యాడర్ కూడా రాడనేటువంటి ఒక సమాధానం వినిపిస్తుంది. సో ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ మేడం గారికి నమస్తే.